నేను ఎప్పుడు పూరి చేద్దాం అనుకున్నా సరే ఇలానే అవుతుంది. ఏమైందో చెప్తాను. ఫస్ట్ వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ప్రతి సాటర్డే కూడా మేము మాక్సిమం టిఫిన్సే చేస్తాము. ఈ రోజు అయితే పూరి చేద్దామని డిసైడ్ అయ్యాను. పూరి పిండిలో కొంచెం సాల్ట్, షుగర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఆలు కర్రీ వండుదామని ఆనియన్స్, టమోటా, బంగాళదుంపలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పూరి కర్రీ కోసం కాబట్టి ఆనియన్స్, టమోటా రెండు కూడా ఇలా స్లైసెస్ లా కట్ చేసి వదిలేస్తున్నాను అంతే. చిన్న చిన్న పీసెస్ లా కాకుండా ఎలాగా మగ్గుతుంది కాబట్టి దగ్గరికి అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగ వెజిటేబుల్స్ కట్ చేస్తాను కాబట్టి కర్రీ స్టవ్ మీద పెట్టేస్తే ఆ తర్వాత సింక్ లో ఉన్న గిన్నెలు తోమేసుకున్నామంటే గిన్నెలు తోముకునే లోపల స్టవ్ మీద కర్రీ కూడా అయిపోతుంది అనుకున్నాను. అందుకోసమని కర్రీని వండడం స్టార్ట్ చేసి తర్వాత గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. గిన్నెలన్నీ తోమడం అయ్యే లోపల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ పిండి కూడా చాలా సాఫ్ట్ గా అయ్యింది. చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని మరీ దలసరిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజ్ లో అయితే పాముకోవాలి. అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. నేను ఎప్పుడు పూరీ చేసినా సరే పొంగవే పూరి అంటే పొంగనే నారి అన్నట్టుగా ఎప్పుడు చేసినా సరే ఆయిల్లో స్నానం చేసినట్టే వచ్చేది. కానీ ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి. బాగా పొంగాయి పూరీలన్నీ కూడా. పూరీలన్నీ పొంగేసరికి నేను కూడా పొంగిపోయాను. బాగా వచ్చాయనేసి పూరి అంటాను గానీ ఒకటి కన్నా ఎక్కువ తినలేను. రెండోది తిన్నానంటే వికారం వాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకు. చపాతీ అయితే రెండైనా తింటాను కనీసం. పూరి కర్రీ రెండు అయ్యేటప్పటికి టైం అయితే